రాజా గారు మేము చాలా సన్నిహితంగా ఉంటాం, చాలా బ్రదర్స్గా ఉంటాం అనుకోండి, ఫ్యామిలీగా అనుకోండి, ఎలాగైనా అనుకోండి. చాలా మంది గ్రీటింగ్స్ చెప్తూ అన్నారు. ఆయన చాలా హంబుల్, చూస్తానికి సెలబ్రిటీ అయినా డౌన్ టు అర్తే. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం, నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు. సర్వశక్తిగల దేవుడు, గొప్ప దేవుడు ఒక మాట, సంఘము ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క వార్షికోత్సవం చేసుకున్నా అతి ప్రియమైనది ఏంటంటే సంఘం ఎప్పుడు కూడా దైవ సేవకునికి లోబడాలండి. మీరు లోబడితే అది దైవికం, గుర్తుపెట్టుకోండి. మీరు లోబడితే అది దైవికం. చాలామంది అనుకుంటారు మేము దేవుని మందిరానికి వచ్చాము కనుక మేము స్వతంత్రులం అనుకుంటారు. కాదు, మీరంతలా మీరు రాలేదు, దేవుని నడిపింపును బట్టి దేవుడు తీసుకొచ్చాడు. సర్వశక్తి గల దేవుడు నడిపిస్తే మీరు వచ్చారు. ఆయన ప్రేమ మిమ్మల్ని నడిపించింది సంఘానికి, కనుక మీరు సంఘానికి వచ్చారు. అయితే సంఘానికి వచ్చినప్పుడు మీరు సేవకునికి లోబడితే మీరు ధన్యులవుతారు. సేవకుడు మిమ్మల్ని ఆయన రాజ్యంలో చేరుస్తాడు. ఎందుకంటే ఆయన జ్ఞానముతోనూ వివేకముతోనూ పని చేస్తాడు కాబట్టి. ఆ జ్ఞానము వివేకము దేవుడిచ్చేదండి. దైవ సేవకునికి దేవుని వలన పొంది ఆ సంఘాన్ని నడుపుతాడు. కనుక సంఘం ఎప్పుడు కూడా ఎంత లోబడుతుందో అంత గొప్పది. ఇంతకుముందు ఒక చక్కని పెద్దలు అన్నారు, సంఘము సాక్ష్యము పొందినప్పుడు ఆ సంఘ సాక్ష్యము వినపడదు. లోబడిన సంఘమే సాక్ష్యం అండి. లోబడకుండా సంఘంకి సాక్ష్యం ఉండదండి. ఏ సంఘం అయితే దైవజనునికి లోబడుతుందో ఆ సంఘము ప్రతిరోజు నూతన ఆత్మలు సంఘములో చేర్చబడతారు. మీ యొక్క ఒబీడియన్స్, మీ విధేయత అనేకులు చూసి మీతో కూడా వస్తారు, సంఘానికి వస్తారు. అది దైవ కార్యం. మనుషుల వలన జరిగేది కాదు, దేవుని వలన జరిగే కార్యాలు ఇవి. కనుక ఎప్పుడైతే మీ కాపరిని మీరు లోబడతారో, ప్రేమిస్తారో, అది మీకు మేలుకరంగా మారుతుంది. ఎప్పుడు కూడా నేనే సంఘానికి వచ్చాను, నాదే నిర్ణయం అనుకోకండి దయచేసి. ఇప్పుడు మీరు నాయకుల్ని ఎన్నుకుంటారు, మీరే ఓటేస్తారు, నాయకుల్ని ఎన్నుకుంటారు, వాళ్ళకి ఇచ్చిన అధికారం. ఆ తర్వాత నేను ఓటేసి గెలిపించాను సార్, మాకు ఈ పని చేసి పెట్టాలంటే అన్నీ ఇరిగిపోతాయి. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ, కనుక దేవుడు ఇక్కడ ప్రేమామూర్తి, కానీ అన్నిటినీ చూస్తాడు. మీరు ఎంత విధేయులో సంఘ కాపరికి అది మీకు మేలు చేస్తుంది, మీ కుటుంబానికి, మీ వ్యక్తిగతమైన జీవితాలకి మేలు చేస్తుంది. అది మహిమగా మార్చబడుతుంది. అందరము కూడా నూతన యెరూషలేములో ప్రవేశిస్తాం. కాపరి సంఘము కూడా, సార్వత్రిక సంఘములో ఈ సంఘం కూడా ఉంటుంది. కనుక దైవ సేవకులు జ్ఞానముతో వివేకముతో చక్కని వాక్యం అందిస్తారు. నేను చాలాసార్లు అయ్యగారు వాక్యం విన్నాను, నేను కూడా విన్నాను చాలాసార్లు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు వాక్యం, ఎక్కడ కాంప్రమైజ్ కాదు. కనుక అది మంచిది. దేవుడిచ్చిన జ్ఞానం అది, దేవుడిచ్చిన వివేకం అది ఆయనకే మహిమ కలుగును గాక. కనుక నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అయ్యగారు. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.